హాయ్ అండి అందరికీ. ఈ మధ్యన కడప జిల్లా వెళ్ళడం జరిగిందండి. అక్కడ సిద్ధవరం కోట అనేది ఉంది. పూర్తిగా రాతితో కట్టబడింది. చారిత్రక ప్రదేశం అండి ఇది. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఇప్పుడు సంరక్షిస్తున్నారు. గార్డులు, పనివారు అందరూ కూడా ఉన్నారండి. ఇది కడప జిల్లాకు చాలా దగ్గర. కడప ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోల్లో వెళ్ళొచ్చు, ఆర్టీసీ బస్సులు నిత్యం వెళ్తుంటాయి. తప్పకుండా ఒకసారి ప్రతి ఒక్కరూ చూసి తీరాలండి. ఎంట్రన్స్ నుంచి వెళ్ళాక 3 ముఖద్వారాలు ఉంటాయండి కోటకి. దీని మీద గజలక్ష్ములు కూడా చెక్కబడి ఉంటారు. ఎంతో అందంగా ఉంటుంది. ఆనాడు ఎలా కట్టారా రాజులు అనిపిస్తుందండి. మొదటగా దీన్ని మట్టి రాజులు పరిపాలించారంట. వారి కాలంలో మట్టితో కట్టబడిందంట. తర్వాత కాలంలో విజయనగర రాజులు అలాగే నవాబులు కూడా పరిపాలించారట. బ్రిటిష్ వారు కూడా 1805 నుంచి 1812 నుంచి కూడా ఈ కోట నుంచే కడప జిల్లాని పరిపాలించారటండి. ఎంతో విశిష్టంగా ఉండి ఈ కోటని మీరు కూడా దర్శించండి. కడప వెళ్ళినప్పుడు తప్పకుండా చూసి తీరాలి. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ పెద్ద గేట్ ఉంది, ఇది వేసి ఉంచారు. లోపలికి వెళ్ళడానికి కోటలోకి చిన్న గేట్ ఒకటి పెట్టారండి. అందులోంచి సందర్శకులు వెళ్ళొచ్చు. ప్రతి కోట ముఖద్వారం మీద కూడా ఎంతో చక్కని రాతి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. చూస్తున్న కొద్దీ మనకి చూడాలనిపిస్తుంది. ఎంతకీ రావాలని అనిపించదండి. అద్భుతంగా ఉంది. ఇది ఒక మరో ప్రపంచంలా ఉంది. ఇలాగా ఈ చిన్న ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చండి. ఎంతో శిల్పకళ ఉట్టిపడుతుంది. ఇక్కడ ఉండే చూడండి, రాతి పలకలను నిలబెట్టి ఎలా కట్టారో అద్భుతంగా. ఈనాటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడంతా కింద గచ్చు చేయడానికి చూస్తున్నారండి. అందుకే రెనోవేషన్ వర్క్స్ అవుతున్నాయి. అలనాటి శిల్పకళ కానీ, అలనాటి రాతి కట్టడాలు కానీ ఏమాత్రం చెక్కు చెదరలేదండి. చూసారా ఎలా కట్టారో అనిపిస్తుంది ఆ కాలంలోని మనకి. ప్రతి స్తంభం మీద కూడా వివిధ లతలతో, పూలతో, అలాగే వీణలు ఇవన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. దీనైతే పూర్తిగా క్యాప్చర్ చేయలేకపోయినామో అనిపించింది. ఎందుకంటే పైకి ఎక్కలేదు, చాలా ఎత్తుగా ఉంది. రినోవేషన్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి ఆ గచ్చు మీద రాళ్ళు అయి ఉన్నాయి. అందువల్ల ఎక్కలేదండి. కింద నుంచే తీయడం జరిగింది. మరోసారి ఇప్పుడు వెళ్తే ఇంకా పూర్తిగా ఈ కోట విశేషాలను మీకు చూపించుతాను. ఇక్కడికి ఈ కోట కంటే ముందే సిద్ధవరం ఊరు ఉందండి. అది మండల కేంద్రం. అక్కడ ఎంతో జనసమ్మర్ది ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. బస్సులు, ఆటోలు కడప నుంచి వెళ్ళేవి, బద్దివేలు వెళ్ళే బస్సులు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. మీరు కానీ ఒకవేళ కడప వెళ్తే తప్పకుండా చూడొచ్చు. ప్లాన్ చేసుకోండి. వెళ్ళడం చాలా దగ్గర, రావడం కూడా చాలా ఈజీ. లోపలైతే మంచినీటి సదుపాయం ఉందండి. పక్కనే ఊరుంది కాబట్టి మనకు అన్నీ దొరుకుతాయి. టిఫిన్లు కానీ, భోజనాలు కానీ అన్నీ దొరుకుతాయి. ఉండడానికి అయితే నాకు తెలిసి లాడ్జిల్ లాంటివి ఉండకపోవచ్చు, రూమ్స్ అవిని. కడపలో దిగి ఇవన్నీ చూసుకురావచ్చు. లేదా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం కనుక మీరు చూడడానికి వెళ్ళినట్టయితే అక్కడి నుంచి కూడా మీరు బాక్రాపేట దగ్గర దిగి అక్కడి నుంచి బద్వేలు వెళ్ళే బస్సు ఎక్కితే ఇలా రావచ్చండి. ఎంతో విశాలమైన ఉద్యానవనాలండి. అవన్నీ ఇప్పుడు చాలామంది పనివారి ద్వారా సంరక్షిస్తున్నారు. వాళ్ళు వర్క్స్ చేస్తూ కనిపించారు. ఇది రెండో ముఖద్వారం. అలాగే ఇది తర్వాతి కాలంలో నవాబులు పరిపాలించారంట. వారు కట్టినట్టుందండి. ఇది వాటి శైలిలో ఉంది. ఇవన్నీ కూడా కొంచెం కాలక్రమేణా ధ్వంసం అయ్యాయి. కానీ ప్రతి దానికి ఏదో ఒక చరిత్ర ఉంది. ప్రతి భవనానికి ఇక్కడ శిథిలాలు కానీ, ఇక్కడ ఉన్న రాతి కట్టడాలు ప్రతిదానికి ఒక అర్థం, పర్థం, పరమార్థం ఉందండి. కానీ చెప్పడానికి అయితే మటుకు వివరించడానికి మనకు ఎవరు గైడ్ లేరు. అందులో నేను ఇవన్నీ ఫోటోలు తీసానైతే కానీ ఏది ఏంటి అన్నది, ఏ భవనం విశిష్టత ఏంటి అన్నది నాకు తెలియలేదు. కానీ పర్యాటకులు వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇద్దరేసి అలా వెళ్తున్నారు. అక్కడ గార్డు కూడా ఉంటారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకే మాత్రమే లోపలికి అనుమతిస్తారండి. ఆ తర్వాత అన్ని ద్వారాలన్నీ క్లోజ్ చేస్తారు. లోపల ఎవరు ఉండడానికి వీల్లేదు. చూసారా కాలిబాట ఉంది. ఒకప్పుడు ఇక్కడ మర్రి చెట్లు ఉండేవట. అందుకని
సిద్ధవటం అని పేరు వచ్చిందట. అలాగే సిద్ధేశ్వర స్వామి ఆలయం కూడా ఉండేదట. ఆ పేరు మీదుగా కూడా సిద్ధవటం పేరు చెప్తారండి వచ్చిందని. ముందుగా మట్టి రాజులు పరిపాలించారట. అప్పుడు మట్టి గోడే ఉండేదంట, మట్టి కోట. ఆ తర్వాత కాలంలో పరిపాలించిన వారు రాతి కోటను కట్టారట, పునర్నిర్మించారట. ఇక్కడ చూసారా ఏనుగులు కనిపిస్తున్నాయి, ఎంతో అద్భుతంగా ఉన్నాయి కట్టడం మీద. నాకైతే మరో ప్రపంచంలో ప్రవేశించినట్టు అనిపించిందండి. అంతటా పచ్చని వేప వృక్షాలు భారీగా ఉన్నాయి, చల్లగా ఉంది. ఎంతసేపు తిరిగినా కూడా అలసట అనిపించలేదు ఆ చెట్లు నీడ వల్ల. ఇది ఉద్యానవనం, చక్కగా ప్రూనింగ్ చేశారు, ఫెన్సింగ్ లాగా అది ఎప్పటికప్పుడు సంరక్షిస్తున్నారు, వాటరింగ్ అది చేసి. చాలా విశాలంగా ఉంది. ఇది ఇందాక చూపించాను కదా నవాబుల నాటి కట్టడం అని. ఇది కూడా అండి కొంత ధ్వంసమైంది, పైకి ఎక్కడానికి మెట్లున్నాయి. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పెట్టిన బోర్డు కూడా ఉందండి. ఇది ఎక్కడ ధ్వంసం చేయకూడదు, ఈ శిల్పాలకు కానీ ఈ కోటకు కానీ ఎలాంటి నష్టం కలిగిస్తే ₹1,00,000 జరిమానా విధిస్తానుంది. ఇక ఇది ఒక మూడో ముఖద్వారం అండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది దాటితే వెనకన పెన్నా అనేది కనిపిస్తుందంట. అది కోటకి 4వ హద్దు అనమాట. 4వ వైపున 3 వైపులో 3 ముఖద్వారాలు, చుట్టూ కందకం ఉంది. అలాగే 4వ వైపున పెన్నా అనేది రక్షణగా ఉంటుందట ఈ కోటకి. చాలా విశాలంగా ఉంది, 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇంకా ఓ పక్కగా వెళ్ళలేదు మేము, వెళితే అక్కడ ఆలయాలు ఉన్నాయని చెప్పారు, అది కవర్ చేయలేకపోయాను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళిట్టయితే తప్పకుండా అవి కూడా కవర్ చేస్తానండి. ఎప్పుడో కట్టిన ఈ కోటలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందంటే చూడండి. అలనాటి నిర్మాణ కౌశల్యం కానీ, అద్భుతమైన శిల్ప సంపదని సృష్టించిన కళాకారులు కానీ, అలాగే ఉత్తమ అభిరుచి కలిగిన ఆనాటి రాజులు కానీ మనం మెచ్చుకోవాల్సిందే అండి. నాకైతే ఎంతో ఎంతో నచ్చింది. పైన కనుక వెక్కి చూస్తే ఇంకా శిల్ప సంపద ఆ కోట ముఖద్వారాల పైన చిత్రీకరించారో చూసుందు. కానీ అక్కడంతా కంకర వేసి ఉంచారు, దాన్ని చదును చేసి కింద గచ్చు చేస్తారనుకుంటాను. అందువల్ల అంత హైట్కి ఎక్కలేకపోయామండి, చాలా ఎత్తునుంది అది. ప్రతి స్తంభం పైన రాతిలో శిల్పాలు చెక్కారు. చూడ్డానికి 4 కళ్ళు చాలలేదంటే నమ్మండి, ఎంతో అద్భుతంగా ఉంది కదా. మీరు కూడా ఈసారి తప్పకుండా చూడండి. ఈ చివరి ముఖద్వారం తర్వాత దారి అయితే క్లోజ్ చేసి ఉంచారండి సందర్శకులకి. ఇక్కడ వరకు అనుమతి ఉంది. నేను అనుకోవడం ఆ చివరిన కందకం ఉండి ఉంటుంది, పెన్నా నది కందకం ఉండి ఉంటాయి, అందుకే మార్గం క్లోజ్ చేశారు. అక్కడక్కడ ఇసుక అవి వేసున్నాయి, రెనోవేషన్ వర్క్స్ అవుతున్నాయంటండి. ఉన్నది ఏమాత్రం మార్చకుండా సంరక్షించడానికే ప్రయత్నిస్తున్నారు. ఇది అండి మూసి ఉంది. దీని తర్వాత కందకం, పెన్నా అనేది ఉంటాయండి. ఇదే ఆఖరు, మళ్ళీ వెనక్కి రావాల్సిందే. నాకైతే ఎంతో ఎంతో నచ్చిందండి. మీరు కనుక కడప వెళ్ళినట్టయితే తప్పకుండా సందర్శించండి. పురాతన కట్టడాలు ఇవన్నీ ఇష్టపడేవారు, శిల్ప సంపద ఇష్టపడేవారు తప్పకుండా వెళ్ళి తీరాల్సిందేనండి ఈ సిద్ధవరం రాతికోట. ఈసారి మీ సందర్శనీయ దర్శన చేసే లిస్టులో మీరు చేర్చుకోండి. ఇక్కడైతే ఘాట్ ఉన్నారు, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది 2వ ముఖద్వారం తర్వాత. అక్కడే మేము మంచినీరు కూడా తాగాము, చల్లని ఆర్ఓ నీరు ఉంది, నీటి సదుపాయం. రక్షణగా ఉంటారు కాబట్టి సెక్యూరిటీకి ఏం ప్రాబ్లం లేదండి. అయితే చీకటి పడ్డాక మటుకు ఎలా చేయరు, పగలే వెళ్ళి రావాలి. వీలైతే తినడానికి కూడా ఏమైనా పట్టుకు వెళ్ళండి, అప్పుడు మీరు ఎంతసేపు ఉన్నా ఎక్కువసేపు పడుతుంది కాబట్టి మీకు ఆకలి వేయదు. ఎంతో శుభ్రంగా ఉంచారండి, ఎక్కడ అపరిశుభ్రంగా లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.